అంజనవాస్త జ్యోతిష్య నిపుణి విశ్వమాన చేసి మా లక్ష్యం అంజన చేసుకుంటే వచ్చిన కొలతలతోటి వాళ్ళ 6వ తారీఖు 3వ నెల 2026 శుక్రవారం నాడు చిప్ప సమ్మయ్య వీళ్ళ కుటుంబ సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఏందనేది చెప్తాంట చేస్తారు. మంచిర్యాల డిస్టిక్ లో వచ్చిన్నారు. మీకు 51 పథకం తోటి ఉన్న ఇల్లు ఇది నెంబర్ 1 తూర్పు రోడ్ అబ్బా మీది. సార్ తూర్పు రోడే కదా. మీకు ఇల్లు వచ్చేసి 23 ఫీట్లు అని చెప్తాంది. మీకెంత వచ్చింది చూసుకో. ఉన్నదా ఇది? ఇది 20 ఫీట్లు వస్తుంది. ఇది 3 ఫీట్లు అంటే 23 ఫీట్లు వచ్చింది. ఇది 27 ఫీట్లు వచ్చింది. 14 ఫీట్లు 13 ఫీట్లు వచ్చింది. ఇలా దేవుని గది అంటే కొలతలతోటి చెప్పుకుంటూ నీకు నిరూపణ చేయడం జరుగుతుంది. ఇది దేవుని గది. ఇది ఓకే. అయితే ఇది 9 ఫీట్లు వచ్చింది. ఇది 11 ఫీట్లు అంతేనా. దీన్ని ఏంటంటే మీకు పొరపాటు ఎవరైనా గ్రహించండి. నేను బెడ్రూమ్ కదా, నేను గిట్లా బాత్రూమ్ కడతా, గిట్లా పెడతా అట్టే పెట్టిన వాళ్ళేదా అంటే ఇక్కడ 27 ఫీట్లల్లో 23 ఫీట్లు వచ్చింది. ఇది నెట్ ఉత్తరవాయం. దీనిలో ఏం చెప్తుంది? పేర్ల మీద సమ్మయ్య మంచోడే, స్త్రీలత కొంచెం అగ్నితత్వం ఉన్నది, భార్య భర్తల పంచాయలు చికాకులు ఉన్నాయి, భార్య లేదని వస్తుంది. సార్ నో, ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని వచ్చింది. ఇది మానసికంగా వస్తువులు ఇవన్నీ అయినాయా? ఈ గద్దెలని వంటగదిలో తీసే ఇక్కడ గద్దెలు ఉన్నాయి. వంటగది సెల్ఫ్లు కట్టి గద్దె కట్టినావా? అది ఎత్తు వచ్చింది అబ్బా. ఇక్కడ ఆగ్నేయలా వంటగది కాడ గద్దెలు కట్టిళ్ళు. ఇక్కడ ఏమొచ్చింది? తూర్పు ఎత్తు వచ్చిందా? పురుషులు ఉన్నారు. ఇంకా దీని ఇళ్లలోకి వచ్చే సమస్య వస్తుంది. దీంట్లో భార్య భర్తల పంచాలు చికాకులు మానసికంగా ఒత్తులైనాయి. దీంట్లో ఇల్లు చూస్తే మంచిదే, వ్యాపారం కష్టపడి చేసుకుంటాను ఉండాలని. ఈ నడక వల్ల ఎవరికైనా లవ్ సంబంధించింది వస్తుంది, చికాకులు అవుతుంది, విడిపోతారు. ఇప్పుడు నేను ఉన్నా అని చెప్తాను కానీ కొంచెం సమస్య వచ్చింది. మెట్ల కింద బాత్రూమ్లు వచ్చినాయి. ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇక్కడ అంటే సెప్టిక్ ట్యాంక్ ఇట్లా కట్టుకో, బాత్రూమ్లు ఏం కట్టదు. ఇక 3 ఫీట్లు కాదని బాత్రూమ్ కడతా నీకు మనసుకు వచ్చిందా? ఇక్కడ అట్లా కొట్టే నీ బంధువులు కొట్టనే కొడతారు. ఇక బాత్రూమ్ ఎట్టి పత్రులు 3 ఫీట్ల కాడ కట్టుకుంటారు కొంచెం ఎవ్వరైనా కూడా. ఇక ఇంట్లో కొంప కొల్లేరైతుంది. భార్య భర్తల పంచాయతీ చుట్టపొలు పక్కపొలు పెళ్లి పెరణలు కాగమైతే అంటారు, అప్పలప్పాలు అవుతారు, పిచ్చోళ్ళకి అవుతారు మీరు. ఇదైతే ఉండద్దు. చెప్పింది కదా. ఈ పోలీస్ కేసు ఏమైనా వచ్చింది? గ్రామ దేవత ఉపలమ్మ పోషమ్మది కూడా వచ్చింది. మనసుల దృష్టి కాలసర్ప దోషం, ఏం చేయాలని సంగతి అని చెప్పి మీ బంధువులు చూస్తాను. దాని కోసానికి ఉండద్దు అంటే ఇది ఒక్కటి రిమూవ్ చేసేయి. టాయిలెట్ బాత్రూమ్ ఇట్లా పెట్టుకో, దీన్ని ఎదురుగానే రావాలి. అవసరం అంటే కట్టెను కట్టుకో. ఇది ధనయోగ ఉన్న భూమి ఇది. ఇక మీ పథకం మీ లక్ష తీసుకో. 20 ఫీట్లు వచ్చిందా? 20 ఫీట్లు 27 ఫీట్లు వచ్చిందా? 14, 13, 27 వచ్చిందా? అంటే మన లెక్క వచ్చిందా? ఇక్కడ ఇక్కడ చూడ 20 ఫీట్లు 3 ఇంచులు, ఒక 2-3 ఇంచులు తేడా వచ్చింది. దీన్ని ఇల్లు మంచిదే, మానవుల జీవితంతో ఆడుకోవద్దు. 200 ఇల్లు ఒక ఇల్లు వాస్తున్న అంజనంలో బయటపడతానే. ఇది వాస్తు పక్కన ఉన్నది. అయ్యగారు చెప్పిండు అట్లా పెట్టుకుంటే మంచిగుంటుంది అని చెప్పిండా? అటు ఏమైతుంది? ఉత్తరవాయం ఒక దాన్ని తీసుకొని ఇంట్లో పండుకో అన్నట్టు ఉన్నది. ఇక్కడ అది భార్య భర్తలకు చికాకు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు అని చెప్తాను. మీకు నచ్చ సరిపోయి గంట బిల్లు కూడా 90 వాస్తవంగా. నేను ఇక్కడికి అంజనా వాస్తు సార్ దగ్గర రావడం జరిగింది. నాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లో ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు. ఇది చెప్పడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది మాత్రం చాలా సక్సెస్ఫుల్. ఇది నాయన నల్లవెంక నరసయ్య ఆయన దీవెనతో మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి ఇండ్లు ఇట్లా మానవులకు మేలు చేయాలి, ఉపకారం కోసానికి అని చెప్పడం జరిగింది. ఈయన గుండెలతో నువ్వు వచ్చాను, నీ సంగతి నాకు తెలియదు, నేను రాసుకున్న చెప్పినావు అంతేనా. ఈ సాల్వ్ కావాలి. మీకు నచ్చే గంట పిల్లలు అడుగుతాయి.